మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు కమిషనర్ రంగనాథ్. అక్కడ నివాసితులను హైడ్రా తరలించడం లేదన్నారు. మూసీలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదన్న రంగనాథ్ మూసీ పరివాహిక ప్రాంతంలోని ఇళ్లలపై మార్కింగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. మూసీ సుందరీకరణను ప్రత్యేక ప్రాజెక్టుగా చెప్పిన ఆయన దీన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందని తెలిపారు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు కమిషనర్ రంగనాథ్. అక్కడ నివాసితులను హైడ్రా తరలించడం లేదన్నారు. మూసీలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదన్న రంగనాథ్ మూసీ పరివాహిక ప్రాంతంలోని ఇళ్లపై మార్కింగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. మూసీ సుందరీకరణను ప్రత్యేక ప్రాజెక్టుగా చెప్పిన ఆయన దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. హైడ్రా అంటే కూల్చివేతలే కాదు, హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ వరకే అనేది ఇప్పటి వరకు ఉంది. ఇక మూసీకి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతా ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు ఉంటాయి అని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ మూసీ రివర్ ఫ్రంట్ పూర్తిగా తమకు సంబంధం లేదు, అక్కడ సర్వే తాము చేయడం లేదు, అక్కడ ఎటువంటి నిర్మాణాలను తాము కూల్చట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. కాసేపటి క్రితమే ఆయన సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేశారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్వే చేస్తుంది, వాళ్ళు మార్క్ చేస్తున్నారు. ఆ మూసీ సుందరీకరణ కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూసుకుంటుంది, తమకు సంబంధం లేదు అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు అమీన్పూర్ కు సంబంధించి అమీన్పూర్ లో కూల్చివేతలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. దాదాపుగా గంటన్నర పాటు ఈ విచారణ సాగింది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూల్చివేయడంపై ఇటు హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఇటు హైడ్రా కమిషనర్ తో పాటు తహసీల్దార్ పై కూడా హైకోర్టు సీరియస్ కామెంట్ చేసిందనే చెప్పుకోవాలి. ఇక హైకోర్టులో ఈ వాదనల తర్వాత హైడ్రా కమిషనర్ ఈ క్లారిటీ ఇచ్చారు. మూసీకి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకి ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అక్కడ ఆ నివాసితులను కూడా హైడ్రా తరలించడం లేదు, అది మా పని కాదు, అక్కడ అవన్నిటిని కూడా మూసీ రివర్ ఫ్రంట్ చూసుకుంటుంది అనే ఒక సంకేతాలు అయితే ఇచ్చారు. ఇక కొద్ది రోజుల పాటు దీన్ని బట్టి చూస్తుంటే కొద్ది రోజుల పాటు ఆ మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితుల తరలింపుకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా ఎంటర్ కాదు అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ. రైట్ సునీల్, థ్యాంక్ యూ.